గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఒక కొత్త జాబ్తో అయితే మేము ముందుకు వచ్చానండి. దట్ ఈస్ ఫ్రమ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఒక జాబ్ని అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చానండి. సో ఒక్కసారి ఈ జాబ్ రూల్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎవరు ఎవరు అప్లై చేయాలి, సో ఏజ్ ఎంత ఉండాలి, శాలరీ ఎంత ఉంది, ఈ ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా రాయాలి, దాని సిలబస్ ఏంటి, శాలరీ ఎంత ఉంటుంది, ఎప్పుడు అనేది ఈ వీడియోలో మనం ఒకసారి చూద్దాం. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన జాబ్ ఇది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ అన్మ్యారీడ్. ఇది జాబ్ అన్మ్యారీడ్ వాళ్ళకి మాత్రమే. సో ఎవరైతే పెళ్లి కాని వాళ్ళు ఉంటారో మెయిల్ అనుకుని వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అప్లై చేసుకోవాలి. సో ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ అన్మ్యారీడ్ ఇండియన్ మేల్ అండ్ ఫీమేల్. సో క్యాండిడేట్స్ ఫర్ సెలక్షన్ టెస్ట్ ఫర్ అగ్నివీర్ వై ఇంటేక్ 02/2026 అన్నమాట. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్స్ ఫ్రమ్ 11th July 2025 టు 31 July 2025 అనమాట. సో నెక్స్ట్ మంత్ జూలై 11th నుండి అయితే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ ఎగ్జామ్స్ డేట్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఫ్రమ్ 25th September 2025 ఆన్వర్డ్స్ అనమాట. సో ఇక్కడ ఒకసారి అప్లికేషన్లో మనం చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో. సో అగ్నిపతి స్కీమ్ ఎయిమ్ టు ప్రొవైడ్ అన్ ఆపర్చునిటీ టు నేషన్స్ యూత్ టు ఎక్స్పీరియన్స్ మిలిటరీ వే ఆఫ్ లైఫ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 4 years, 4 సంవత్సరాలు అనమాట. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ అన్మ్యారీడ్ ఇండియన్ మెయిల్ అండ్ ఫిమేల్ candidates for selection test from 25th September 2025 onwards to join the IAF as an Agniveer boy. Okay. Application is required to be filled only online. ఇది ఆన్లైన్ మాత్రమే ఫిల్ చేసి పంపించాలి. సో ఇది ఇక్కడ అవైలబుల్ ఇప్పుడు లింక్ ఇచ్చారు. ఆ లింక్ మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోవాలి. దిస్ ఎగ్జామినేషన్ ఇస్ వ్యాలిడ్ ఫర్ అగ్నివీర్ వాయ్ ఇంటెక్ 02/2026 అండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ షెల్ commence at 11 hours on 11th July 2025 అండ్ క్లోజింగ్ డేట్ అంటే 31st July 2025 అండి. ఓన్లీ ఆన్లైన్ రిజిస్టర్డ్. ఓకేనా. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏజ్ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ క్యాండిడేట్స్ బోర్న్ బిట్వీన్ July 2005 అండ్ July 2009. సో ఈ మధ్యలో అయితే వాళ్ళు జన్మించి ఉండాలి. సో వీళ్ళు ఏంటంటే ఓన్లీ అన్మ్యారీడ్ ఫీమేల్ అండ్ మేల్ మాత్రమే అప్లై చేసే విధంగా పెట్టారనమాట. ఓన్లీ అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే సైన్స్ సబ్జెక్ట్ అండి. సైన్స్ సబ్జెక్ట్ అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్ కూడా ఉంది. ఒకసారి సైన్స్ సబ్జెక్ట్ చూద్దాం. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్ ఇంటర్మీడియట్ 10+2 or equivalent exam with mathematics, physics and English from Education Board recommended by Central, State and UT with minimum 50% marks in aggregate, 50% marks in English. సో ఇంటర్మీడియట్ చేసి ఉండాలి. అది కూడా సైన్స్ గ్రూప్. మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ ఇంగ్లీష్ చేసి ఉండాలి. విత్ మినిమం 50% మార్క్స్ అయితే అగ్రిగేట్ ఉండాలి. అందులో కూడా ఇంగ్లీష్లో 50% మార్క్స్ అయితే ఇంగ్లీష్లో వచ్చి ఉండాలన్నమాట. లేదా పాస్ 3 years డిప్లొమా కోర్సెస్ ఇన్ ఇంజనీరింగ్ అంటే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫ్రమ్ సెంట్రల్, స్టేట్ అండ్ యూటీ రికగ్నైజ్డ్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూషన్ విత్ 50% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ అండ్ 50% మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ డిప్లొమా కోర్సెస్. అదండి. సో 10th క్లాస్ వాళ్ళు లేదా 3 సంవత్సరాలు డిప్లొమా చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్లే. సో ఏ బ్రాంచ్ వాళ్ళని కూడా ఇక్కడ చదివాను, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ ఒకసారి చూడండి. వీళ్ళు కూడా 50% మార్క్స్ కలిగి ఉండాలి. అండ్ ఇంగ్లీష్లో మాత్రం 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట. పాస్ 2 years వొకేషనల్ కోర్స్ విత్ నాన్ వొకేషనల్ సబ్జెక్ట్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ బోర్డ్ రికగ్నైజ్డ్ బై సెంట్రల్, స్టేట్ and UT with 50% marks in aggregate and 50% marks in English in vocational course.
సో అదే అండి, వొకేషనల్ కోర్స్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్ అనమాట. అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్స్ ఏంటంటే పాస్ ఇంటర్మీడియట్, పాస్ ఇంటర్మీడియట్ 10+2 equivalent examination in a stream subject from educational boards recognized by central government and UT minimum 50% marks and 50% marks in English. తర్వాత pass a 2 years vocational course in educational boards recognized by central government, state and UT with minimum 50% marks in aggregate 50% marks in English and vocational course అన్నమాట. ఓకే, సో అది అది ఎడ్యుకేషన్ సంబంధించింది. తర్వాత ఇంకా హైట్ వచ్చేసరికి ఫర్ మేల్ క్యాండిడేట్స్ మినిమం యాక్సెప్టబుల్ హైట్ అంటే 152 సెంటీమీటర్లు ఉండాలండి. ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా మినిమం యాక్సెప్టబుల్ హైట్ అంటే 152 సెంటీమీటర్స్ ఉంది. ఇది ఎయిర్ ఫోర్స్ కాబట్టి హైట్ వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు. సో ఫర్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు నార్త్ ఈస్ట్ ఆర్ hilly regions of Uttarakhand, a lower minimum height of 147 centimeters will be acceptable అంటండి. సో హైట్ ఆ విధంగా ఉండాలి మరి. ఓకేనా, ఇకపోతే చెస్ట్ అయితే ఫర్ మేల్ క్యాండిడేట్ ది చెస్ట్ వాల్ షుడ్ బి వెల్ proportionate and well developed. Minimum chest circumferences should be 77 centimeters and the chest expansion should be at least 5 centimeters అన్నమాట. సో ఇది కోర్సు సంబంధించిన కాబట్టి వాళ్ళు ఫిజికల్ బాగా హెల్దీగా ఉండాలి. అందుకు చెస్ట్ వీళ్ళు 77 సెంటీమీటర్స్ అని చెప్తున్నారు. సో ఫర్ ఫీమేల్ అయితే ది చెస్ట్ వాల్ షుడ్ బి విల్ ప్రపోర్షనేటెడ్ అండ్ షుడ్ బి విత్ మినిమం రేంజ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 5 సెంటీమీటర్స్ అంటారు. తర్వాత హియరింగ్ అంటే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ నార్మల్ హియరింగ్ దట్ ఈస్ ఏబుల్ టు హియర్ ఫోర్స్డ్ విస్పర్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 6 meters by each ear separately. Dental should have health gums, good set of teeth and minimum 14 dental points అంట. చూడండి మరి, సో చెస్ట్ గురించి, తర్వాత హైట్ గురించి, అదేవిధంగా వినికుడు గురించి, పళ్ళు గురించి కూడా వీళ్ళు డిస్కస్ చేస్తున్నారు. సో వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఫోర్స్ కాబట్టి కాస్త మంచి హెల్దీగా ఉండాలి, కాస్త కాదని మంచి హెల్దీగా ఉండాలి. సో అది వీళ్ళు ఎయిమ్ అనమాట. హెల్దీగా ఉంటే ఎవరైనా ఫోర్స్లో యుద్ధంలో పాల్గొనడానికి యాక్టివ్గా ఉండడానికి ఉపయోగపడతారు. కాబట్టి ఇవన్నీ పారామీటర్స్ అయితే వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. ఓకేనా, సో ఇక్కడ ఐ విజువల్ స్టాండర్డ్స్ కూడా ఇచ్చారండి. ఒకసారి విజువల్ స్టాండర్డ్ కూడా ఒకసారి చూడండి. ఒకసారి టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా చదువుకోండి. ఇక్కడ లీవ్ కింద అయితే యాన్యువల్ లీవ్ అయితే 30 days per year అంట. సిక్ లీవ్ బేస్డ్ ఆన్ మెడికల్ అడ్వైస్ బై కాంపిటెంట్ మెడికల్ అథారిటీ అంట. సో అది ఇకపోతే శాలరీకి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ అయితే 30,000 ఉంటుంది, సెకండ్ ఇయర్ అయితే 33,000 ఉంటుంది, థర్డ్ ఇయర్ అయితే 36,500, ఫోర్త్ ఇయర్ అయితే 40,000 శాలరీస్ ఇస్తారండి. సో శాలరీ ప్యాకేజ్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇకపోతే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఎలా ఉంటుందంటే ఆ టెస్ట్ 1.6 కిలోమీటర్ రన్ మేల్ క్యాండిడేట్ విత్ ఇన్ 7 minutes, ఫిమేల్ అయితే విత్ ఇన్ 8 minutes లో పరిగెత్తాలి. సో 10 push-ups and 1 minute, 10 sit-ups 1 minute, 10 squats 1 minute అనమాట మేల్ క్యాండిడేట్. ఫిమేల్ క్యాండిడేట్కి 10 sit-ups 1 minute and 30 seconds, 15 squats 1 minute అనమాట. ఇది ఫీమేల్ క్యాండిడేట్కి. సో మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఇక్కడ ఇచ్చారు. బ్లడ్ హిమోగ్లోబిన్ ఎలా ఉండాలి, యూరిన్ ఎలా ఉండాలి, యూరిన్ టెస్ట్లు ఇవన్నీ చేస్తారు. సో ఇవన్నిటికీ మనం
ఫిట్గా ఉండాలి. అంటే బాడీ అయితే కంపల్సరీ ఫిట్గా ఉంటే ఇటువంటి ఉద్యోగాలకి మనం ఆ, ముందుకు వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఒక్కసారి దీని అప్లికేషన్ పీడిఎఫ్ ఫామ్ నేను డిస్క్రిప్షన్ లింక్ లో ఇస్తాను. సో ఒక్కసారి మొత్తం చదువుకొని మీరు ఆ లింక్ క్లిక్ చేసి అప్లై చేయండి. ఇది మాత్రం ఆ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే జూలై 11th నుండే స్టార్ట్ అవుతుంది. ఆ రోజు నుండి ఆన్లైన్ లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో ఒక్కసారి దీనికి సంబంధించిన ప్రాసెస్ మొత్తం ఒకసారి చదవండి, చదివి అప్లై చేసుకోండి. సో ఇదండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఒక మంచి జాబ్. అయితే ఇందులో మనకి ఎన్ని ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది ఏందని ఇచ్చారు, ఫిట్నెస్ గురించి ఇచ్చారు, కానీ ఎన్ని పోస్టుల గురించి మనకి ఇవ్వలేదు. కానీ దీనికి ముందు ఆ, దీని ముందు వివరాలు చూస్తే, దీనికి ముందు సంబంధించిన నోటిఫికేషన్ చూస్తే, ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ నియర్లీ 3,000 నుండి 4,000 వరకు పోస్టులు ఉండొచ్చని అవగాహన అండి. ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అయ్యి ఫిజికల్ పరంగా మాత్రం చాలా ఫిట్గా ఉండాలి. అటువంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకోవాలి. ఫిజికల్ పరంగా చక్కగా ఫిట్గా ఉండే వాళ్ళు దీనికి అప్లై చేయాలన్నమాట. ఎందుకంటే ఇది ఫోర్స్ రిలేటెడ్ కాబట్టి మంచి హెల్త్ అయితే ఫిట్గా ఉండాల్సి వస్తుంది అనమాట. ఓకేనా? సో దీని లింక్, అదేవిధంగా పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి మీరు చూసుకోండి. ఓకేనా గైస్? సో మీరందరూ జాబ్స్ వింటున్నారు కానీ కొంతమంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి. ఎందుకంటే కనీసం దీనికి ఇక ఆ, ఒక అరగంట అయినా సరే నేను టైం కేటాయిస్తాను ఈ జాబ్ మీ ముందుకు తీసుకురావడానికి. సో కనీసం ఒక లైక్ ఇస్తే నాకు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ, ఇంకా మరి మంచి 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 జాబ్స్ మేము ముందుకు తీసుకొస్తాను. ఓకేనా? సో సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను అనమాట.